సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉంటామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందిరా పార్క్ వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల ఆందోళనకు తలసాని పాల్గొని మద్దతు తెలిపారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు కార్యాచరణతో ఐక్యతతో పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని ఆరోపించారు. 15 రోజులలో సమస్యలు పరిష్కరించకుంటే చలో సెక్రటేరియట్, చలో అసెంబ్లీ నిర్వహించాలని సూచించారు. కావాలి మన హక్కులు మనం సాధించుకోవాలంటే అసలు తెలంగాణలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సెంట్రింగ్ వ్యవస్థనే బంద్ అయిపోయిందంటే ఎవరికి నష్టం? ఈ ప్రభుత్వానికి నష్టం కదా. కాబట్టి ఈ పద్ధతి ప్రకారం మీరు చేసుకొని పోండి. మొన్నటి దాకా 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మేము మా అండదండలు ఉంటాయి. రెండోది వీళ్ళింటే సరే, లేకపోతే చూస్తా 2.5 సంవత్సరాలల్లా మన ప్రభుత్వం వస్తుంది. మీకు అందరికీ తెలుసు. నాకేమన్నా అనుమానం ఉందా? తప్పకుండా మన గవర్నమెంట్ వస్తుంది. ఆ రోజు మరి గవర్నమెంట్ లోనే మేము కూర్చొని, నేను కూడా కూర్చొని లేబర్ కమిషనర్, లేబర్ అధికారులను అందరినీ పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో చర్చలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, ఒకటి మన కాంపన్సేషన్ విషయంలో గాని, ఈఎస్ఐ విషయంలో గాని, ఇతరత్ర సమస్యల విషయంలో గాని తెలంగాణలో మేము తప్ప వేరోడు పనిచేయడానికి వీలు లేదని ఇవన్నీ అంశాలని ప్రధానంగా ముందుపెట్టి